రీసర్వే ఇది ఖచ్చితంగా చేసి తీరాలి. ప్రపంచంలో అమెరికాలోనో లేకపోతే బ్రిటన్లోనో అట్లాంటి చోట్ల మనం ఒక భూమి కొనుక్కున్నాం, ఒక ఇల్లు కొనుక్కున్నామంటే అది పక్కా మనదే, ఇక అంతే. దాంట్లో ఎవడో ఇది నాది, మా తాత ముత్తాతల నాడిది, మా నానమ్మ మా తాతమ్మ దగ్గర నుంచి ఇంకోడు కొన్నాడు అనే దిక్కుమాల మాటలు మాట్లాడడానికి కుదరదు. డిజిటలైజ్ అయ్యి ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మన దేశంలోనే ఏనాం భూములని, అడంగల్ భూములని, ఆ భూములని, ఈ భూములని 100 రకాల భూములు పేరు పెట్టి ఇవాళ మన చేతిలో ఉన్న భూమిని మనదే అంటే కాదు. అనేక కంపెనీలు, విదేశీ కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటాడు. పెట్టుబడి పెట్టాక ఎవడో కోర్టుకు వెళ్తాడు ఆ భూమి నాదని. దాంతో వాడు మళ్ళీ అక్కడ వ్యాపారం చేయాలో లేక తల్లడెళ్ళిపోతున్నాడు. అందుకే ఇండియాలో పెట్టుబడులు పెట్టాడంటే వెనకాడుతున్నటువంటి పరిస్థితుల్లోనే దేశవ్యాప్తంగా రీసర్వే చేసి అందరికీ సంపూర్ణ భూ హక్కు చట్టం ఇచ్చి ఇక ఒకసారి రిజిస్టర్ అయ్యాక ఇక అది అతనిది కాదు అనడానికి లేదు, ఆమెది కాదు అనడానికి లేదు. అలాంటిది చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఒక రోజులో జరిగేది కాదు, ఇది 5-10 ఏళ్ళు అయితే ఇక ఆ తర్వాత ప్రాబ్లం రాదు. అదే రీసర్వే ఉద్దేశం. దాంట్లో జగన్ చేసిన తప్పు ఏంటి అంటే ఆ రీసర్వే అనేటటువంటి దాంట్లో ఆ ఇచ్చే పాస్బుక్ మీద తన బొమ్మ వేసుకోవడం ఒక దరిద్రం, అట్లాగే అందులో ఏవైతే సర్వే రాళ్ల మీద తన బొమ్మ వేసుకోవడం ఓ తప్పు. అవి రెండు ఖచ్చితంగా దుర్మార్గమే, పనికిమాలిన వ్యవహారమే. దాంట్లో విమర్శించవచ్చు, కానీ రీసర్వేని తప్పు పట్టకూడదు. రీసర్వే చేయకపోతే ఎప్పటికీ పరిష్కారం కాదు. కానీ రీసర్వే చేస్తే పెద్ద సమస్య వస్తుంది. లిటిగేషన్స్, ఎప్పుడో ఇల్లు కట్టేసుకుని ఉంటారు, పక్కన ఒక 5 గజాలు 6 గజాలు ఆక్రమించుకుని ఉంటాడు. ఇప్పుడు అదేం చేయాలి, అవతలది కనబడిపోతుంది రూలు, లేదా వాళ్ళు ఇప్పుడు వీళ్ళ పేరును రాసేస్తే రేపు పొద్దున వాళ్ళు కోర్టుకు వెళ్తారు, లేదా వాళ్ళకి అన్యాయం జరిగినట్టు ఉంటుంది. ఒక్క అమరావతిలోనే రేపు పొద్దున బోలెడన్ని రాబోతున్నాయి వివాదాలు రీసర్వే చేస్తే కనుక. కానీ రీసర్వే చెయ్యక తప్పదు. కేంద్ర ప్రభుత్వం తేల్చిన నేపథ్యంలో ఇప్పుడు రీసర్వేకి సంబంధించి ఈనాడే ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. తొలుత మండలానికో గ్రామంలో, తర్వాత అన్ని గ్రామాల్లోనూ 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలన్నటువంటిది వార్త రాసుకొచ్చింది. దాన్ని బట్టి రీసర్వే అనేటటువంటిది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుంది, చెయ్యబోతోంది.